హాయ్ హలో ఐ యామ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తన సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉండవచ్చు, కానీ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ఎక్స్లో మాత్రం హ్యూమర్ని ఎక్కువగా పండిస్తుంటారు సందీప్ రెడ్డి వంగ. ట్విట్టర్లోని వైరల్ కంటెంట్పై ఫన్నీగా రియాక్ట్ అవుతుంటారు. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హిందీ సినిమా చేస్తున్నారంటూ ఓ స్టార్ ప్రొడ్యూసర్కు సైన్ చేశారంటూ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న వైరల్ న్యూస్పై ఆయన కామెంట్ పెట్టారు. వద్దన్న అంటూ తారక్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ను కొంతమంది ఫన్నీగా తీసుకుంటే మరికొంతమంది మాత్రం బాలీవుడ్ గురించి ఎన్టీఆర్కు సందీప్ రెడ్డి వంగ చేసిన హెచ్చరిక ఇదని అంటున్నారు. ఇప్పటికే మోస్ట్ అవైటెడ్ మూవీగా వరల్డ్ వైడ్ టాక్ వచ్చేలా చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి ఓ సాంగ్ లీక్ అయింది. ఆ సాంగ్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే అది రియల్ సాంగా లేక ఫ్యాన్ మేడ్ సాంగ్ అనే డౌట్ బన్నీ ఫ్యాన్స్లో క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే ఆ సాంగ్ ఫ్యాన్ మేడ్ సాంగ్ అని ఇండస్ట్రీ నుంచి ఓ టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 నుంచి దేవి కంపోజ్ చేసిన సాంగ్ ఏది లీక్ కాలేదని, బయటికి వచ్చిన ఆ సాంగ్ ఫ్యాన్స్ క్రియేటివిటీనే అని ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన టాక్తో తేలిపోయింది. ట్రోలింగ్లు, నెగటివ్ పోస్టులు, ఫోటోషాప్లు, డీప్ ఫేక్ టెక్నాలజీలే కాదు, ఇప్పుడు కొంతమంది పోకిరీలు కూడా హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఈవెంట్స్ వెళ్ళినా, పబ్లిక్ గ్యాదరింగ్స్కు వెళ్ళినా వెంటపడి సెల్ఫీ పేరుతో టచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాజల్ విషయంలోనూ అదే చేశాడు ఓ పోకిరి. రీసెంట్గా హైదరాబాద్లోని ఓ ఈవెంట్కు వచ్చిన కాజల్ను ఓ అభిమాని అసభ్యంగా తాకే ప్రయత్నం చేశాడు. సెల్ఫీ పేరుతో తన పక్కకు వచ్చి పోకిరి వేషాలేశాడు. దీంతో కాజల్ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి ఆ అభిమానిపై సీరియస్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు అంబానీ ప్రీ వెడ్డింగ్ వీడియోల్లో వైరల్ అయిన రామ్ చరణ్ ఇప్పుడు వైజాగ్కు షిఫ్ట్ అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చి 15 నుంచి వైజాగ్లో స్టార్ట్ అవుతుండడంతో అక్కడికి మకం మార్చనున్నారు. అయితే ఈ షెడ్యూల్ కోసం చెర్రీ ఒక్కడే కాదు, తన భార్య ఉపాసన, కూతురు క్లింకారను కూడా తీసుకొని వెళ్తున్నారని టాక్. అక్కడే ఓ పక్క షూటింగ్లో పాల్గొంటూ మరో పక్క తన ఫ్యామిలీతో గడిపేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ స్టార్ హీరో. RRR సినిమాలోని నాటు నాటు పాటకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు రామ్ చరణ్. అందుకే అన్నట్టు వెళ్ళిన ప్రతి ఈవెంట్లోనూ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు నాటు నాటు పాటకు నాటు స్టెప్పులు వేస్తున్నారు. ఇక తాజాగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలో కూడా అదే స్టెప్ వేశారు. అయితే ఈసారి ఒక్కడే కాకుండా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి ఈ స్టెప్ వేశారు చెర్రీ. పెళ్లి రోజు అనేది అందరికీ స్పెషలే. అయితే ఆ స్పెషల్ డే ఇవ్వాలే అంటే మార్చి 6నే కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహకు ఓ స్వీట్ మెసేజ్ పెట్టారు. తన పెళ్ళై 13 ఏళ్ళైందని, తాను ఇలా ఉండడానికి నీ బంధమే కారణమని ఆ మెసేజ్లో కాస్త ఎమోషనల్గా రాసుకొచ్చారు. ఇలాంటి మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూనే హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ తన భార్య స్నేహపై సోషల్ మీడియా వేదికగా ప్రేమను కురిపించారు బన్నీ. నార్త్లో పెరిగిన నాజుకు అమ్మాయి కదా, అందుకే ఎక్కువగా వెస్ట్రన్ బట్టల్లో చాలా ఫ్యాషనబుల్గా కనిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిగా లంగా వౌణిలో సిగ్గుపడుతూ కనిపించింది. ఎక్కడంటారా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ పోస్టర్లో. ఇక జాన్వీ బర్త్డే సందర్భంగా దేవర మూవీ నుంచి జాన్వీ కపూర్ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్లోనే జాన్వీ లంగా వోణిలో ముద్దబంతి పువ్వులా కనిపిస్తూ తన సిగ్గుతో అందరినీ కట్టిపడేస్తోంది. సలార్ సినిమాను స్టార్ట్ చేసింది మొదలు. అసలు ఆట పాట అనేదే లేకుండా యాక్షన్ సీక్వెన్స్లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఆట ఆడేందుకు, పాట పాడేందుకు రెడీ అయ్యారు. అందుకోసం ఇటలీ వెళ్లారు. కల్కి సినిమాలోని ఓ సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండనున్నారు. ఇక ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా తన ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్ లెజెండ్ బాలయ్యపై కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సెట్లో తనను చూసి ఎవరైనా నవ్వితే బాలయ్య ఊరుకోరని, కొడతారని చెప్పారు. ఓసారి తన అసిస్టెంట్ బాలయ్య వైపు ఫ్యాన్ తిప్పగా ఆయన విగ్గు కదిలిందని, దాంతో ఆ అసిస్టెంట్ నవ్వాడని చెప్పారు. అంతే, ఆ అసిస్టెంట్ నవ్వడం చూసిన బాలయ్య ఒక్కసారిగా సీరియస్ అయ్యారని, అయితే అసిస్టెంట్ను కొట్టకుండా బాలయ్యను తానే ఆపానని అన్నారు కేఎస్ రవికుమార్.